హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ. 23 ఏళ్ల తర్వాత ఒక్కరోజు మా 10వ తరగతి తిరిగి వచ్చింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి, ఆఖరి బెల్ల మోగింది. అమ్మాయిలు, రేపటి నుంచి స్కూల్ లేదు అని టీచర్ చెప్పిన రోజు గుర్తుందా? అప్పుడు ఏడ్చాం. మళ్ళీ కలుస్తామని ప్రామిస్ చేసుకున్నాం. ఆ మళ్ళీ అనేది 23 ఏళ్ళు పట్టింది. ఆ రోజు ఉదయం వాట్సాప్ గ్రూప్లో రెడీనా, నేను వచ్చాను, మీరెక్కడా అనే మెసేజ్తో మొదలైంది. ఇంట్లో వంట, పిల్లల పనులు అన్నీ పక్కన పెట్టేశాం. కొందరికి భర్తలు కాఫీ కలిపించారు, కొందరు అత్తగారు వెళ్ళమ్మా ఎంజాయ్ చెయ్యి అన్నారు. 23 ఏళ్ళుగా అమ్మగా, భార్యగా, కోడలిగా బతికిన మేము ఆ ఒక్కరోజు మళ్ళీ పిల్లలం అయిపోయాం. స్కూల్లో మీటింగ్ వద్దన్నారు, కలవడం ముఖ్యమనుకున్నాం. ప్లేస్ ముఖ్యం కాదని ప్లేస్ మార్చుకున్నాం. స్కూల్ గేటు దగ్గరికి వెళ్ళాం. గేటు అదే, గోడలకి రంగు మారింది, కానీ మా నవ్వులు అక్కడే ఆగిపోయినట్టు అనిపించింది. లోపలికి అడుగు పెడుతూనే శాంతి అరిచింది, మనం లంచ్ చేసినా చెట్టు ఇదే కదా. అంతలోనే అమరావతి చెప్పింది, తెలుగుసారి ఇక్కడే కదా మన పాఠాలు చెప్పారు. 23 ఏళ్ళుగా పెరగని గోల, 23 ఏళ్ళుగా మారని స్నేహం. ఒక్క రోజులో 10 ఏళ్ళు బతికేశాం. క్లాస్ రూమ్లో మళ్ళీ బెంచులు చూసుకుని వచ్చాం. క్లాస్ రూమ్లో బెంచుల్లో ఎలా కూర్చునే వాళ్ళమో గుర్తు చేసుకున్నాం. ఏ క్లాసులో ఎవరుండే వాళ్ళమో గుర్తు చేసుకున్నాం. లంచ్ బాక్స్ ఎలా తినేవాళ్ళమో గుర్తు చేసుకున్నాం. ఒకటి కాదు, ఫ్లెక్స్ మీద 2002, 2003 బ్యాచ్ అని చూసి అప్పటి రోజుల్లో మనం ఎలా ఉన్నాము అని గుర్తు చేసుకున్నాం. పాటలు పెట్టాము, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగామన్నాం. ఒక్కటి కాదు, ప్రతి ఆట కూడా చిన్న పిల్లలమై ఆడాము. ప్రతి ఒక్క దాంట్లోని మనం గెలిచాము, ఓడాము అన్నది లేకుండా గెలిచింది మాత్రం మన స్నేహమే అనే ఆడుకున్నాము. ఫోటోలు దిగాము. 40 ఏళ్ల వయసులో 14 ఏళ్ల జడలు వేసుకోలేకపోయినా మనసు మాత్రం 2 జడల పిల్లలమే అయిపోయాము. చివరిగా వెళ్ళే టైం వచ్చింది. స్కూల్ గ్రౌండ్లో గుంపులుగా నిలబడి తిరిగిన మాటలాడలేమో. పద్మ కళ్ళల్లో నీళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే మనం ఇంటికి వెళ్ళాలి కదా అని ఏడుపు. అవును, ఇంటికి వెళ్ళాలి. అక్కడ పిల్లలు హోంవర్క్లు చూడాలి, రేపటికి టిఫిన్ చేయాలి, భర్త షర్ట్ ఐరన్ చేయాలి. ఇలా ఒక్కటి కాదు, ప్రతి పని మనతోనే ముడిపడి ఉంటుంది. మేము వీటన్నిటినీ మర్చిపోయాం. నేను అనే పదాన్ని దాన్ని గుర్తు తెచ్చుకున్నాం. స్నేహం అంటే ఇదే కదా. 23 ఏళ్ళు మాట్లాడలేకపోయినా కలిసిన నిమిషంలో 23 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం. కష్టం చెప్పుకోకపోయినా కళ్ళు చూసి బాగున్నావా అని అడగడం. ఫోటోల్లో పొట్ట, తెల్ల వెంట్రుకలు కనిపించినా నువ్వు అప్పట్లానే ఉన్నావు అనే అబద్ధం చెప్పడం. వీడ్కోలు చెప్పేటప్పుడు మళ్ళీ ఎప్పుడు అని అడగకపోవడం. ఎందుకంటే మళ్ళీ 23 ఏళ్ళు పడుతుందేమో అని భయం. బయలుదేరే ముందు అందరం గట్టిగా కౌగిలించుకున్నాం. ఆ కౌగిల్లో 23 ఏళ్ళ మిస్ అయిన మాటలు, దాచుకున్న బాధలు, చెప్పని కథలు అన్నీ ఉన్నాయి. గేటు దాటుతూ వెనక్కి తిరిగి చూసాం. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాం. వెళుతున్నా అని బాయ్ చెప్తున్నాం, కానీ వదల్లేక ఇంటికి వచ్చాము. ఇంటికొచ్చాక పిల్లలు అమ్మ ఎలా ఉంది అని అడిగారు. ఏం చెప్పను, ఒక్క రోజులో 10 ఏళ్ళు చిన్నదాన్ని అయిపోయానని ఎలా చెప్పను. స్కూల్కి వెళ్ళా అంటే మీ స్కూలా అని నవ్వారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ అమ్మకి కూడా ఒక స్కూల్ ఉంది అని, ఒక బెంచ్ ఉంది అని. కానీ ఇప్పటికీ నేను అలాగే గుర్తుపెట్టుకున్నాను నా స్కూల్ని. ఫ్రెండ్స్, మనం ఆడపిల్లలం. పెళ్ళయ్యాక మన ఇంటి పేరు మారుతుంది, ఊరు మారుతుంది, బాధ్యతలు మారుతాయి. కానీ స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం మారరు. వాళ్ళకి మన ఇంటి పేరు తెలియదు, అమ్మాయి అనే పిలుస్తారు. అదే మన అసలు పేరు. ఈరోజు మనం ప్రూవ్ చేసుకున్నాం, స్నేహానికి ఎక్స్పైరీ డేటు ఉండదు. 23 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా లంచ్ బాక్స్ షేర్ చేసుకున్న మనసు అలాగే ఉంటుంది. చివరిగా ఒక్క మాట, మళ్ళీ కలుద్దాం. 23 ఏళ్ళు ఆగొద్దు, ఏడాదికి ఒక్కసారైనా కలుద్దాం. ఎందుకంటే భర్త, పిల్లలు, బంధువులు వీళ్ళు మన జీవితం. కానీ స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు మన బాల్యం. జీవితం అలసిపోయినప్పుడు బాల్యమే మనల్ని బతికిస్తుంది. ఇదే మన కథ, ఇదే మన స్నేహం. థ్యాంక్ యూ సో మచ్.
నా 10th బ్యాచ్ నన్ను మళ్ళీ పిల్లని చేసినందుకు. మరొక విషయం, జీవితం అలసిపోయినప్పుడు బాల్యం దగ్గరికి పరిగెత్తాలి. ఈరోజు మనం పరిగెత్తాం, రేపటి కోసం బలం తెచ్చుకున్నాం. మళ్ళీ కలుద్దాం ఏడాదికి ఒకసారైనా. ఎందుకంటే కుటుంబం మన జీవితం అయితే స్కూల్ స్నేహితులు మన ఊపిరి. ఇదే నా 10th బ్యాచ్ అమ్మాయిల కలయిక. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ యొక్క అనుభవాలను కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.